నెక్స్ట్ ఏంటంటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది. సో ఆ ఫైబర్ ఎక్కువగా తీసుకువల్ల మనకి ఒకేసారి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ పెరగదు. సో దట్ ఈస్ ద మెయిన్ ఎఫెక్ట్ ఆఫ్ ఫైబర్ మెటబాలిజం. సో దాని ద్వారా ఏంటంటే పల్లీలు వచ్చి విమెన్ అయితే అంటే ఆడవాళ్ళు అయితే 28 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు, మెన్ అయితే 38 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, నీళ్ళతో షుగర్కి చెక్ పెట్టించాలి. చాలామంది వాటర్తో మన డయాబెటీస్ సెట్ చేసేయించాలి అని అడుగుతారు. ఈ వాటర్తో డయాబెటీస్ తగ్గదండి. కానీ ఏంటంటే మనం హైపర్ గ్లైసెమియా అంటే మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ హై ఉన్నప్పుడు దాన్ని తగ్గించడానికి వాటర్ చాలా పనిచేస్తుంది. ఓకే, డయాబెటీస్ మనం మొత్తం క్యూర్ చేయాలి వాటర్తో, బట్ ఎస్ బ్యాలెన్స్ చేయగలుగుతాం మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్. ఓకే, బ్యాలెన్స్ అవ్వాలి. ఇందులో మెయిన్ ఏంటంటే వాటర్ మనకి బ్లడ్ గ్లూకోజ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్కువ వాటర్ తాగడం వల్ల మన కిడ్నీస్ ఫిల్టర్ చేసి యూరిన్ ద్వారా మనకి ఈ గ్లూకోజ్ కానీ షుగర్ కానీ వస్తుంది. సో ఈ గ్లూకోజ్ లెవెల్ తక్కువ. దిస్ ఇస్ హౌ మనకి వాటర్ పనిచేస్తున్నారు. అందుకే డయాబెటీస్ ఉన్న వాళ్ళు కనీసం 2 to 3 లీటర్స్ కూడా తాగాలి. డయాబెటీస్లో కళ్ళు తిరగడం కానీ ఇష్టం కానీ సమస్య సిద్ధం డయాబెటీస్ ఉంది. ఇది డయాబెటీస్ కాబట్టి మీకు ఎక్కువ బీపీ హైపర్ టెన్షన్ కూడా ఇలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి. సో అది ఒక్కసారి చెక్ చేసుకుని అది ఒకవేళ డయాబెటీస్ అయితే కనుక ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే వాటర్ హైడ్రేషన్ ఎక్కువ, వాటర్ తీసుకు డ్రింక్. సో వాటర్ ఎక్కువ తీసుకున్నప్పుడు డిజీనెస్ అంటే ఆ కళ్ళు తిరగడం కానీ యూజువల్గా ప్రభుత్వాన్ని మంచం చేసినప్పుడు కానీ కుర్చీలో వెంటనే వేసినప్పుడు కానీ కళ్ళు ఒక్కసారి కళ్ళు తిరగడం, పెయింట్ అవ్వడం, లేకపోతే నీరసం అనిపించడం ఇలాంటివి తగ్గాలి అంటే వాటర్ ఈ రెండు చాలా చేస్తారు. అండ్ ఆల్సో ఫిజికల్ యాక్టివిటీ అంటే ఎంతో కొంత వాకింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, యోగా కానీ ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ మనకి 24 అవర్స్లో అట్లీస్ట్ 1 hour ఉండాలి. అది ఎలా ప్లాన్ చేస్తున్నా కాబట్టి మార్నింగ్ చేస్తారా, ఈవినింగ్ చేస్తారా, లేకపోతే రెండుకి హాఫ్ అన్ అవర్ తీసుకుంటారా, దట్స్ అప్ టు యూ. బట్ ఎక్సర్సైజ్ అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో బిజినెస్ పట్టాలి అంటే ఫిజికల్ యాక్టివ్ ఉండాలి, ఏదో తీసుకోవాలి. టైం ప్రకారంగా అంటే మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఒకేసారి స్పైక్ అవుతుందా కొంచెం క్వాంటిటీ ఫ్రూట్స్ తీసుకోవాలి. ఎవ్రీ 2 hours కానీ లేకపోతే 3 hours అంటే ప్రతిరోజు 2 కానీ 3 కానీ కొత్త స్మాల్ అమౌంట్స్ ఆఫ్ ఫుడ్ తీసుకోవాలి. సో షుగర్ లెవెల్స్ కొత్త రూల్స్ ఏమైనా ఉంటాయా అంటే కొత్త రూల్స్ ఏమి లేవు. ఇదివరకు మనకి ఎలా ఉంటుందో అలాగే ఉంది. యూజువల్గా నార్మల్ షుగర్ లెవెల్స్ మనకి 72 నుంచి 108 mg/dL అంటాం. అలా ఉంటే అది నార్మల్ షుగర్ లెవెల్ అంటే నార్మల్ గ్లూకోజ్. అదే మీరు ఫాస్టింగ్లో షుగర్ లెవెల్ వస్తుంటే కనుక అది 100 నుంచి 125 వరకు ఉండొచ్చు. అంటే